పాకిస్తాన్లో అసీం మునీర్పై తిరుగుబాటు జరుగుతుంది. నిరసనలతో పాకిస్తాన్ అట్టడుగుతోంది. మునీర్కు అపరిమిత అధికారాలపై ప్రజలు తిరుగుబాటు చేశారు. ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ, పెషావర్, క్వెట్టాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లపై ఆందోళన చేస్తున్నారు జనాలు. డెమోక్రసీ జిందాబాద్, డిక్టేటర్షిప్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తుంటే పాకిస్తాన్లో పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. అత్యున్నత పోస్టుకు మునీర్ అనర్హుడంటూ మునీర్కి ఇచ్చే పదవిని అడ్డుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు అక్కడి ప్రజలు. మునీర్కు త్రివిధ దళాధిపతుల బాధ్యతను అప్పగించొద్దంటున్నారు. మరోవైపు షరీఫ్ ప్రభుత్వం నుంచి మునీర్కు అధికారాలు అప్పగించేలా వ్యూహాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. మునీర్కి ఇచ్చే పదవిని అడ్డుకుంటామంటున్నారు. త్రివిధ దళాలు అప్పగిస్తే సైనిక దళాలు కూడా సమన్వయం తప్పుతుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద ఆసిమ్ మునీర్, షెహబాజ్ షరీఫ్ ఇద్దరు తోడు దొంగల్లా మారిపోయారు. పాకిస్తాన్లో పాలనను పక్కకు పెట్టి ప్రభుత్వాన్ని గాడిన పెట్టాల్సిన ఈ ఇద్దరు, పరిపాలన గాడిన పెట్టాల్సిన ఇద్దరు కూడా తోడు దొంగల్లా మారి దేశాన్ని దోచుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. మొదటి నుంచి కూడా ఈ ఇద్దరు అమెరికాకు తొత్తులా వ్యవహరిస్తున్నారు, దేశాన్ని తాకట్టు పెడుతున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ ఇద్దరు ఒకరినొకరు సమర్థించుకుంటూ దేశం అధోగతి పాలవుతున్న పరస్పరం స్తుతించుకుంటూ ఆత్మస్తుతి పరనింద మాదిరిగా తయారవుతున్నారంటూ అక్కడి జనాలు వాదిస్తున్న పరిస్థితి. మొత్తం మీద పాకిస్తాన్లో అసీం మునీర్కు అత్యున్నత పదవులు కట్టబెట్టేందుకు జరుగుతున్న రాజ్యాంగ సవరణ బిల్లుపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆర్మీ చీఫ్కు విస్తృత అధికారాలు, జీవితకాల రక్షణ కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లుపై పాకిస్తాన్లో దేశవ్యాప్త నిరసనలు మొదలయ్యాయి. ప్రభుత్వ నిర్ణయంతో రాజ్యాంగ పునాదులు ధ్వంసమయ్యే ప్రమాదం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశాయి. సర్కారు ప్రవేశపెట్టిన 27వ రాజ్యాంగ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆదివారం నుంచి దేశవ్యాప్త ఆందోళనలు ప్రకటించాయి. ఇమ్రాన్ ఖాన్ పార్టీ, పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్, అలాగే పష్తూన్ఖ్వా మిలీ అవామీ పార్టీ, బలూచిస్తాన్ నేషనల్ పార్టీ, మెంగల్తో పాటు మరొక 3 ప్రతిపక్ష పార్టీలు నిరసనలు చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య సంస్థలు నోరు మెదపట్లేదని, సవరణకు వ్యతిరేకంగా పౌరులే పోరాడాలంటూ ఈ పార్టీలు పిలుపునిచ్చాయి. త్రివిధ దళాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేలా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ సిడిఎఫ్ అనే కొత్త పదవిని సృష్టించాలని పాకిస్తాన్ సర్కార్ నిర్ణయించింది. ఇందుకు ఆ దేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ 243ను సవరించాల్సి ఉంది. ఇందులో భాగంగా షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం 27వ రాజ్యాంగ సవరణ బిల్లును శనివారం సెనెట్లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై సోమవారం ఓటింగ్ జరగబోతోంది. ఈ సవరణతో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ పదవి రద్దై త్రివిధ దళాలకు అధిపతిగా ఉండే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ పోస్ట్ ఏర్పడబోతుంది. చట్ట సవరణ తర్వాత ఫీల్డ్ మార్షల్ స్థాయి అధికారిని సిడిఎఫ్గా నియమిస్తారు. చట్ట సవరణ తర్వాత ప్రస్తుతం ఫీల్డ్ మార్షల్, ఆర్మీ చీఫ్గా ఉన్న అసీం మునీర్కే సిడిఎఫ్ పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ పోస్ట్ అంటూ కొత్తగా దీన్ని సృష్టిస్తున్నారు. మొత్తం మీద పాకిస్తాన్లో రాజ్యాంగ సవరణకు పూనుకున్న షెహబాజ్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు విశేష అధికారులు కట్టబెట్టడంతో పాటు సమూల మార్పులకు ఉద్దేశించిన 27వ రాజ్యాంగ సవరణకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తే ప్రతిపక్ష పార్టీలు ఆదివారం దేశవ్యాప్త ఆందోళనకు దిగాయి. రాజ్యాంగ పునాదులనే కదిలించే సవరణలను ఆపివేయాలంటూ డిమాండ్ చేశాయి. 27వ రాజ్యాంగ సవరణతో మిలిటరీ అధికారం మరింత బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక ప్రస్తుతం దానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక ఆర్మీ చీఫ్ అలాగే ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్కు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ల చీఫ్గా రాజ్యాంగ గుర్తింపు లభించనుంది. ఫీల్డ్ మార్షల్గా ఆయన జీవితకాలం కొనసాగుతారు. దీనివల్ల జీవించి ఉన్నంతకాలం ఆయనపై కేసులు పెట్టకూడదు. సుప్రీంకోర్టు అధికారాలకు కూడా కోతపడబోతోంది. ఈ బిల్లుపై సోమవారం సెనెట్లో ఓటింగ్ జరగనుంది. అంటే ఇవాళ అక్కడ దీనికి సంబంధించినటువంటి ఓటింగ్ జరగబోతోంది. అవసరమైన 3/2 మంది సభ్యుల ఆమోదం లభిస్తుందని ప్రభుత్వం ధీమాతో ఉంది. దీనిపై ఇమ్రాన్ ఖాన్ పార్టీ, పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ సహా 5 పార్టీల కూటమి నిరసనలు కొనసాగించాలని నిర్ణయించింది. మొత్తం మీద పాకిస్తాన్లో పూర్తిగా పరిస్థితులు చేయి దాటిపోయే అవకాశం మరొకసారి కనిపిస్తుంది. ఒక్కసారి పాకిస్తాన్లో ఏం జరుగుతుందో మనం నెమరు వేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి పాకిస్తాన్లో పరిస్థితులు ఏంటో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇదే షెహబాజ్ షరీఫ్, ఇదే ఆసిమ్ మునీర్ ఇద్దరు కలిసి పాకిస్తాన్లోని ప్రజలను మభ్యపెడుతూ, పాకిస్తాన్లోని ప్రజలను ఏమార్చుతూ
పొరుగు దేశమైన హిందుస్థాన్ అంటే మనతో భారత్తో కయ్యానికి కాలు దువ్వి తీవ్రవాదాన్ని నమ్ముకొని ప్రభుత్వ నిధులన్నీ టెర్రరిజం వైపు మళ్లించి తీవ్రవాదానికి మళ్లించి వాళ్ళను పెంచి పోషిస్తూ మనపైకి దాడులకు సిగొలుపుతూ మనం చేసిన ఆపరేషన్ సింధూర్లో చావు దెబ్బ తిని ఆ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు అక్కడి ప్రజల నుంచి వస్తున్న విమర్శలను తట్టుకునేందుకు దాని నుంచి బయటపడేందుకు ప్రజల్ని ఏమార్చాయి. సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని భారత్ పైకి బదనాం చేసే ప్రయత్నాలు, బురదజల్లే ప్రయత్నాలు చేస్తూ అక్కడి ప్రభుత్వాలు అక్కడి ప్రజలకు ఏదో రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే ప్రసంగాలు. ఇదే ఆసిమ్ మునీర్ కాంట్రాక్టులు చేశాడు, ఇదే షెహబాజ్ షరీఫ్ వాడికి సహకరిస్తారు, ఇద్దరు కలిసి దేశాన్ని దోచుకుంటున్నారు. కేవలం అభివృద్ధి అంతా మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కేవలం పాకిస్తాన్లో కొన్ని రాష్ట్రాల పేరు చెప్తాను, పంజాబ్, సింధు లేదా పెషావర్ లేదా బలూచిస్తాన్ ఇలాంటి కొన్ని ప్రావిన్స్లు ఉంటాయి. అభివృద్ధి అంతా కేవలం పంజాబ్లోనే ఉంటుంది. సింధు కూడా ఏమీ ఉండదు. పంజాబ్ తర్వాత సింధు. అక్కడ బలూచిస్తాన్ పూర్తిగా వెనుకబడిపోయింది, పెషావర్ వెనుకబడిపోయింది, ముల్తాన్ వెనుకబడిపోయింది. ఈ ప్రాంతాలన్నీ కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ముజఫరాబాద్ వెనుకబడిపోతుంది. పేరుకే ఆజాద్ కాశ్మీర్ కానీ అక్కడ ఏమీ ఉండదు. అలాగే పేరుకే బలూచిస్తాన్లో అక్కడ భయంకరమైనటువంటి మినరల్స్ ఉంటాయి, సహజ వనరులు ఉంటాయి, చాలా అత్యంత విలువైన సంపద అక్కడ ఉంది. కానీ అక్కడి నుంచి దోపిడీ అదంతా పాకిస్తాన్ ప్రభుత్వం దోచుకొని మిగతా రాష్ట్రాలకు మళ్ళిస్తుంది. కేవలం వీళ్ళు మాత్రమే కాదు, చైనా లాంటి ఇతర దేశాలకు కట్టబెట్టింది. అదొక ఎత్తు. ఇక్కడ అభివృద్ధి అంతా పంజాబ్ రాష్ట్రంలోనే ఉంటుంది. పంజాబ్లో ఇక్కడ నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ ఇక్కడ ఆమె ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇక్కడ సింధు, మనం ఇప్పుడు సింధు జలం ఆపడం ద్వారా కేవలం ఇక్కడ ఈ పంజాబ్ సింధుకే నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు మొత్తుకుంటున్నారు. సో ఇక్కడ సరే అదన్నీ వాళ్ళ అంతర్గత విషయాలు మనం పక్కన పెడదాం. పాకిస్తాన్లో ఈ అసీం మునీర్ గారు చేసే ఏంటి కాంట్రాక్ట్లు, వాడి కుటుంబానికి కావాల్సినటువంటి కాంట్రాక్ట్లు దక్కించుకుంటాడు, వాడి సన్నిహితులకు కావాల్సిన కాంట్రాక్ట్ దక్కించుకుంటాడు, ప్రభుత్వ ప్రజల సొమ్మును వాడి ఖజానాకు మళ్లించుకుంటాడు, ఆ నిధులను బొక్కుతాడు, వాడి కుటుంబాన్ని అమెరికా పంపిస్తాడు, అమెరికాలో పౌరసత్వం వాడి బిడ్డకి వాడి భార్యకి ఇప్పించుకుంటాడు, వీడు కూడా అమెరికా పౌరసత్వం పొందినట్టుగా తెలుస్తుంది. ఇక షెహబాజ్ షరీఫ్ అనే ఈ దద్దమ్మ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నడపడం చేతగాక ఈ అసీం మునీర్ అనే మరొక దద్దమ్మ, మరొక మూర్ఖుని వెంటబెట్టుకొని పూర్తిగా ప్రజలను మభ్యపెడుతూ ఏమారుస్తూ దేశంలో అంతర్గత కలహాలు, కుమ్ములాటలు, మొన్నటికి మొన్న కరాచీ, లాహోర్, రావల్పిండి లాంటి ప్రాంతాల్లో హింసను ప్రేరేపించి 200 మందికి పైగా మృతికి కారకులయ్యారు ఈ దుర్మార్గులు. అక్కడ వరదలు వచ్చినా, వానలు వచ్చినా, అక్కడ ఆర్థికంగా దిగజారిన ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఉండవు, ప్రజలకు అభివృద్ధి ఉండదు, ప్రజలకు నిధులు ఉండవు, ప్రజలకు ఏ రకమైనటువంటి ప్రభుత్వ సహాయం ఉండదు. వీళ్ళిద్దరు మాత్రం వీళ్ళ కుటుంబాలకు కావాల్సినటువంటి సహకారాలు, సహాయ సహకారాలు పరస్పరం అందించుకుంటారు. వీళ్ళకున్న స్ట్రాటజీ ఒకటే, మొదటి నుంచి కూడా కాంట్రాక్టులు చేస్తూ ప్రజల సొమ్మును దిగమింగుతూ, అలాగే మన భారత్పై నిందలు మోపుతూ మొదటి నుంచి కూడా ఆత్మస్తుతి పరనింద అన్న మాదిరిగా వీళ్ళు ఒకరినొకరు కీర్తించుకుంటారు. ఇప్పుడు జరగబోతుంది ఏంటంటే, సరే ఇంత చెప్తుంది ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 27 ఎందుకు చేస్తున్నారంటే ఈ అసీం మునీర్ గారికి సర్వ హక్కులు కట్టబెట్టి వీడు ఎలాంటి తప్పులు చేసినా, ఎలాంటి దుర్మార్గాలు చేసినా వీడిపై కేసులు ఉండొద్దు, వీడు ఎలాంటి కరప్షన్ చేసినా వీడిపై కేసులు ఉండొద్దు అంటే దీని ద్వారా వానికి అవి సంక్రమిస్తాయి. అలాగే జీవితకాలం ఆర్మీ, నేవీ, తర్వాత ఎయిర్ ఫోర్స్ వీటన్నిటికీ వీడే చీఫ్గా ఉంటాడు, చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఉండి జీవితకాలం వాడే కొనసాగుతాడు. ఈ షెహబాజ్ షరీఫ్ వీనికి వంత పడతాడు. దీనికి మరొక విషయం ఏంటంటే వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా సుప్రీంకోర్టుకి వీళ్ళని తప్పుపడడానికి కూడా వీల్లేదు. సుప్రీంకోర్టు అధికారాలు కూడా కత్తెరలు పెడుతున్నారు వీళ్ళు. సో ఈ రకంగా వీళ్ళు చేసే దుర్మార్గాలు ఏంటంటే నిరంకుశత్వం వైపు వెళ్తుంది పాకిస్తాన్. అఫ్కోర్స్ మన పొరుగు దేశం అయినప్పటికీ కూడా మనకు అక్కడి ప్రజల మీద ఎలాంటి ద్వేషభావం లేదు. అక్కడి పాలకులే దుర్మార్గులుగా అక్కడ తీవ్రవాదాన్ని పెంచి పోషించి మనమై కూసుకొల్పుతున్నారు. అక్కడ పూర్తిగా నిరంకుశత్వం మాదిరిగా తయారైతే కనుక ఖచ్చితంగా తిరుగుబాటు తప్పవు. గతంలో మీకు తెలిసే ఉంటుంది పాకిస్తాన్లో ఏం జరిగిందో. మిలిటరీ ప్రభుత్వం ఏర్పడి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి అప్పుడు మిలిటరీ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు కూడా తాజాగా మళ్ళీ ఒకవేళ ఈ షెహబాజ్ షరీఫ్ కలలుగంటున్నాడేమో కానీ వీళ్ళందరినీ మళ్ళీ
ఈ అసీం మునీర్ అనేవాడు తొక్కి మళ్ళీ మిలిటరీ పాలన ఖచ్చితంగా తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. సో ఇదే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం చెప్తుంది, ఇమ్రాన్ ఖాన్ పార్టీ చెప్తుంది ఖచ్చితంగా అలాంటి పరిస్థితి వస్తుంది, దేశం నాశనం అవుతుందంటూ ఇమ్రాన్ ఖాన్ పార్టీతో సహా మరికొన్ని పార్టీలు కూడా అదే తల బాదుకుంటున్నాయి, మొత్తుకుంటున్నాయి. సో మొత్తం మీద పాకిస్తాన్లో పరిస్థితులు చేదాటిపోతున్నాయని దానికి ఇది వాస్తవం. పరిస్థితులు మనకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్లో సరే వాళ్ళ అంతర్గత వ్యవహారాలు వాడు ఎన్ని కుమ్ములాట్లున్నా కొట్టుకున్నా తన్నుకున్నా మనకు అనవసరం. కానీ పాకిస్తాన్ ఏం జరుగుతుందో, పాకిస్తాన్లో ఏం చేయబోతున్నారో మన ప్రభుత్వం ఎప్పటికైతే కన్నేసి ఉంచింది. సో మొత్తం మీద పాకిస్తాన్లో పరిస్థితులు అయితే దిగజారుతున్నాయి రోజు రోజుకి. పాకిస్తాన్లో షరీఫ్ అనే ఆ మూర్ఖుడికి, దుర్మార్గుడికి ప్రభుత్వం సర్వాధికారాలు కట్టబెట్టేందుకైతే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సో చూడాలి పాకిస్తాన్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, వాటిని భారత్ అయితే నిశ్చితంగా గమనిస్తుంది.